హలో కిడ్స్, వెల్కమ్ టు శ్లోకామిత్ర. ఈరోజు మనం రకరకాల జంతువుల పేర్లను తెలుగులో నేర్చుకుందాం, ఇంగ్లీష్లో కూడా నేర్చుకుందాం. తెలుగు ఇంగ్లీష్ నేమ్స్ ద్వారా రకరకాల జంతువుల పేర్లు ప్లస్ వాటి యొక్క విశేషాల గురించి తెలుసుకుందాము. ఓకేనా? రెడీగా ఉన్నారా అందరూ? వీడియో స్టార్ట్ చేద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు మన శ్లోకమిత్ర ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? రెడీయా? లెట్స్ బిగిన్. సింహం, లయన్. ఇది సింహం. సింహం అడవికి రాజు అని పిలుస్తారు. మగ సింహానికి పెద్ద జూలు ఉంటుంది. సింహాలు సాధారణంగా గుంపులు గుంపులుగా జీవిస్తూ ఉంటాయి. పులి, టైగర్. ఇది పులి అనమాట. అందరూ మీరు నాతో పాటు పులి అని చెప్పాలి, ఓకేనా? చెప్తూ నేను చెప్పేదంటే జాగ్రత్తగా వినాలి. పులి శరీరంపై నలుపు రంగు చారలు ఉన్నాయి కదా, ఇవి ప్రత్యేకంగా ఉంటాయన్నమాట. ఒక్కొక్క పులికి ఒక్కొక్క రకంగా ఉంటాయి చారలు. పులికి నీళ్ళలో ఎదటం కూడా వచ్చు. ఏనుగు, ఎలిఫెంట్. ఇది భూమిపై ఉండే అతిపెద్ద జంతువు. పెద్దగా పొడవుగా ఉన్న తొండంతో ఇది నీళ్లు తాగుతుంది, ఫుడ్ తింటుంది. దీనికి పెద్ద పెద్ద చెవులు ఉంటాయి ఏనుగుకి. చూసారా ఏనుగు ఎలా ఉంటుంది, ఎలా గర్జిస్తుంది? అందరూ ఒకసారి ఏనుగులా గర్జించండి. ఇది జింక. దీన్ని డీర్ అంటారు. జింకలు చాలా వేగంగా పరిగెత్తుతాయి. మగ జింకలకి కొమ్ములు ఉంటాయి. ఇవి ఎక్కువగా గడ్డి ఆకులు తింటూ ఉంటాయి. మీరు చూసారా ఎప్పుడైనా జూకి వెళ్ళినప్పుడు డీర్ని? ఇది కోతి. దీన్ని ఇంగ్లీష్లో మంకీ అంటారు. కోతులు చెట్ల పైన చురుగ్గా తిరుగుతూ ఉంటాయి. ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకి దూకుతూ ఉంటాయి అన్నమాట. తోక ఉంటుంది, పొడుగ్గా తోక ఉంటుంది. ఈ తోకతో చెట్ల కొమ్మలు పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఇది పండ్లు ఆకులు బనానాస్ ఎక్కువగా తింటాయి అన్నమాట. ఇవి చూడండి ఈ కోతి ఎలా స్వీట్ కార్న్ తింటుందో. ఇది ఎలుగుబంటి. ఇంగ్లీష్లో బేర్ అంటారు. దీని శరీరం చాలా బలంగా ఉంటుంది. చాలా స్ట్రాంగ్ యానిమల్ అనమాట. దీనికి చాలా స్ట్రాంగ్ షార్ప్గా ఉన్న నెయిల్స్, గోర్లు ఉంటాయి. ఇది చేపలను పట్టుకొని తింటూ ఉంటుంది. వాసన వచ్చిందనుకో చాలా దూరం నుంచో స్మెల్ ఇది గుర్తించేస్తుంది అనమాట. దీనికి ఇంకొకటి హనీ అంటే చాలా ఇష్టం. దీనికి హనీ కూడా తింటుంది. ఇది నక్క. దీన్ని ఇంగ్లీష్లో ఫాక్స్ అని అంటారు. ఇది చాలా తెలివైన చురుకైన జంతువు, చాలా క్లవర్ అనమాట. దీనికి పొడవైన తోక ఉంటుంది. తోక ప్రత్యేకంగా కనిపిస్తుంది అనమాట. నక్కలు చిన్నగా ఉంటాయి జంతువులు. ఇవి పండ్లు వివిధ ఆహారాలను తింటూ ఉంటాయి. దీని తోక చూసారా ఎలా ఉందో, ఎలా పరిగెత్తుతుందో? చాలా కుచ్చుగా ఉంది కదా దాని తోక. తోడేలు. దీన్ని ఇంగ్లీష్లో ఊల్ఫ్ అంటారు. ఇవి సాధారణంగా గుంపులుగా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇది ఒకదానికొకటి శబ్దాలు చేస్తూ సమాచారాన్ని పంచుకుంటాయి. ఏదైనా విషయాన్ని చెప్పాలనుకోండి అరుస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి చాలా మంచిగా వేటాడుతాయి. ఇవి చిన్న చిన్న యానిమల్స్ని వేటాడి తింటూ ఉంటాయి. ఇవి జిరాఫీ. దీన్ని ఇంగ్లీష్లో కూడా జిరాఫీ అని అంటారు. జంతువులలో అత్యంత పొడవైన మెడ ఉన్న జంతువు అనమాట. దీన్ని చూసారా ఎంత పొడవు ఉందో మెడ. ఈ మెడతో పొడవైన నాలుకతో ఇది ఆకులను తింటుంది. దీని స్కిన్ కూడా చాలా బాగుంటుంది. మచ్చలుగా ఎంత అందంగా ఉందో చూడండి జిరాఫీ. జీబ్రా. ఇది జీబ్రా అనమాట. చూసారా ఎంత అందంగా ఉందో, నల్లగా తెల్లగా చారలతో. దీని చారలు ప్రత్యేకంగా ఉంటాయి. ప్రతి జిరాఫీకి డిఫరెంట్ చారలు ఉంటాయి అన్నమాట. ఇది ఎక్కువగా గడ్డి తింటూ ఉంటుంది. కానీ చాలా అందంగా ఉన్నాయి కదా చారలు. ఇది ఖడ్గమృగం. దీని ఇంగ్లీష్లో రైనోసీరస్ అంటారు. చూసారు ఎంత స్ట్రాంగ్గా ఉందో ఈ యానిమల్. దీని ముక్కు పైన 1 లేదా 2 కొమ్ములు ఉంటాయన్నమాట. దీని శరీరం చాలా బలంగా ఉంటుంది. ఇది కూడా ఎక్కువగా గడ్డే తింటూ ఉంటుంది. గడ్డి ఆకులు తింటూ ఉంటుంది. హిప్పోపొటామస్. దీన్ని హిప్పోపొటామస్ అంటారు. దీని శరీరం చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇది ఎక్కువగా నీళ్ళల్లో ఉంటుంది. నీళ్ళల్లో ఉండి దాని శరీరాన్ని చల్లబరుచుకుంటూ ఉంటుంది అనమాట. దాని బాడీ ఎప్పుడు వేడిగా ఉంటుంది, అందుకే నీళ్ళల్లో దిగి చల్లగా ఉంటుంది. ఇది చూసారా ఈ యానిమల్ ఎంత క్యూట్గా ఉందో. కంగారు. దీన్ని కంగారు అంటారు.
ఇది దూకుతా గెంతుతా ఉంటుందన్నమాట. మీలాగానే ఎప్పుడు చూసినా జంపింగ్‌లు చేస్తూ ఉంటుంది. ఆడ కంగారు ఎలా ఉంటుంది? దాని పొట్టలో పిల్లను పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది. దాని పొట్ట దగ్గర చూసారా సంచి ఎలా ఉందో? అందులో పిల్లను పెట్టుకొని తిరుగుతా ఉంటుంది. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియాలో కనిపిస్తూ ఉంటాయి. చూసారా ఈ యానిమల్ని? దీన్ని ఒంటె అంటారు. ఇంగ్లీష్‌లో క్యామెల్ అంటారు. ఇది ఎడారి జంతువు. దీని పొడవైన కాళ్ళు ఇసుకలో నడవడానికి సహాయపడుతూ ఉంటాయి. ఒంటె చాలా రోజులు నీళ్లు లేకపోయినా బతికేస్తుంది. చూసారా దీని కాళ్ళు ఎంత పొడుగ్గా ఉన్నాయో? దీనికి మెడ పైన ఒక మూపురం లాగా ఉంటుందన్నమాట. ఇది చూడండి, ఇది గుర్రం. దీన్ని ఇంగ్లీష్‌లో హార్స్ అంటారు. ఇది వేగంగా పరిగెత్తుతుంది. హార్స్ రైడింగ్‌లు చూసారా ఎప్పుడైనా ఎక్కారా హార్సు? మీరు బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు హార్సులు ఉంటాయి కదా! ఎప్పుడైనా ఎక్కండి. దీనికి కాళ్ళు చాలా బలంగా ఉంటాయి. వీటి మీద ఎక్కువగా పూర్వకాలంలో మనకు వెహికల్స్ లేనప్పుడు గుర్రాల మీద ప్రయాణించేవాళ్ళు. గాడిద. దీని ఇంగ్లీష్‌లో డాంకీ అంటారు. దీనికి పొడవైన చెవులు ఉంటాయన్నమాట. ఇది చాలా వెయిట్‌ని మోస్తూ ఉంటుంది. ఎక్కడ వెహికల్స్ తిరగని ప్లేసులు అంటే కొండ ప్రాంతాల్లో ఈ గాడిదల మీద బరువులు పెట్టుకొని తీసుకువెళ్తూ ఉంటారనమాట. ఇది గడ్డి మొక్కల్ని తింటూ ఉంటుంది. ఇది చూడండి, దీన్ని ఆవు అంటారు. తెల్లగా ఉంటుంది. కొన్ని ఆవులకి మచ్చలు కూడా ఉంటాయి. నల్లగా మచ్చలు ఉంటాయి. బ్రౌన్ కలర్లో కూడా మచ్చలు ఉంటాయి. దీన్ని ఇంగ్లీష్లో కౌ అంటారు. ఇది పెంపుడు జంతువు. ఇది గడ్డి మరియు మొక్కలను తింటూ ఉంటుంది. ఆవు మనకి పాలిస్తుంది. ఆవు మన హిందువులకి పవిత్రమైన జంతువు. ఆవును పూజిస్తాం కూడా, తెలుసు కదా మీ అందరికీ. ఆవును పూజిస్తామని దండం పెట్టుకోండి ఎక్కడైనా ఆవు కనిపించినప్పుడు. మేక. దీన్ని గోట్ అంటారు ఇంగ్లీష్లో. తెలుసా మీ అందరూ? మేకను చూసారు ఎప్పుడన్నా? పల్లెటూరు వాళ్ళకైతే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇవి మేకలు. ఇది గడ్డి మొక్కలు ఆకులు తింటూ ఉంటుంది. చిన్న చిన్న కొమ్మలు కూడా తింటూ ఉంటుంది అనమాట. దీనికి చూసారా చిన్ని చిన్ని కొమ్ములు ఉన్నాయి గోటికి. ఇవి చాలా సులభంగా కొండలెక్కుతూ ఉంటాయి. ఈ యానిమల్ని చూడండి ఎలా ఉంది. దీని పేరు గొర్రె. దీన్ని ఇంగ్లీష్లో షీప్ అంటారు. బుజ్జి బుజ్జిగా ఉంది కదా. దీని ఒళ్ళంతా చూసారా ఫర్ ఎలా ఉందో? దీన్ని ఉన్ని అంటారు. దీన్ని తీసి బట్టలు తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తాం అనమాట. స్వెటర్స్ అవి ఈ ఉన్నితోనే తయారు చేసుకుంటాము. ఈ యానిమల్ చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా. ఇది కుందేలు. దీన్ని ఇంగ్లీష్లో ర్యాబిట్ అంటారు. ఇంకో పేరు కూడా ఉంది దీనికి. దీన్ని బన్నీ అని కూడా అంటారు. దీనికి పెద్ద పెద్ద పొడవుగా ఉన్న చెవులు ఉన్నాయి చూసారా? చిన్న తోక ఉంది. అలాగే ఇది చాలా ఫాస్ట్గా పరిగెత్తుతుంది. ఇది గడ్డి ఆకులు కూరగాయలు తింటుంది. దీనికి క్యారెట్ అంటే చాలా ఇష్టం. ఈ యానిమల్ని చూడండి, ఇది కూడా చాలా క్యూట్గా ఉంది కదా. దీన్ని కుక్క అంటారు. దీన్ని ఇంగ్లీష్లో డాగ్ అంటారు. ఇది మనకి అంటే మనుషులకి చాలా మంచి ఫ్రెండ్ అనమాట. దీనికి స్మెల్ చూడటం చాలా ఇష్టం. అంటే స్మెల్ ఏదైనా స్మెల్ని చూసి ఇదేంటా అన్నది అది ఐడెంటిఫై చేసేసుకుంటుంది. దీన్ని ఇంట్లో ఎక్కువగా పెంచుకుంటాం కదా. ఇది మనుషుల్ని రక్షిస్తూ ఉంటుంది. ఎవరైనా దొంగలు వచ్చినప్పుడు ఇంటికి ఇది మనల్ని కాపాడుతుంది. ఒకసారి అందరు కుక్కలాగా అరవండి, బౌ 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 బౌ. ఇలాగే నాకు కుక్క అరిచేది. అందరూ అరవండి ఒకసారి. వెరీ గుడ్. చూసారా ఈ క్యూట్ యానిమల్ని? దీన్ని పిల్లి అంటారు. దీన్ని ఇంగ్లీష్లో క్యాట్ అని కూడా అంటారు. ఇది చాలా యాక్టివ్గా ఉండే యానిమల్ అనమాట. దీని కళ్ళు ఎలా ఉంటాయి? దీని కళ్ళ ద్వారా చీకట్లో కూడా చూసేస్తుంది. దీనికి ఎంత పవర్ ఉంటుంది అనమాట. పిల్లులు ఎలుకలను పట్టుకొని తినేస్తూ ఉంటాయి ఫుడ్. దీని ఫుడ్ ఏంటి? పాలు, ఎలుకలు. వావ్! ఈ యానిమల్ని చూడండి ఎంత క్యూట్గా ఉందో. పింక్ కలర్లో ముద్దుగా ఉంది కదా. దీన్ని పంది అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో పిగ్ అంటారు. దీనికి గుండ్రటి ముక్కు చిన్న తోక ఉంటుంది. దీనికి కూడా వాసన బాగా గ్రహిస్తూ ఉంటుంది అనమాట ఎక్కడున్నా సరే. జింక పిల్ల. దీన్ని ఫాన్ అంటారు ఇంగ్లీష్లో. జింక పిల్ల పుట్టినప్పుడు దాని శరీరంపై తెల్లటి మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఈ మచ్చలు అడవిలో దాక్కోవడానికి సహాయపడతాయి అన్నమాట. ఈ యానిమల్ చూడండి, దీని పేరు చిరుత. ఇంగ్లీష్లో లియోపార్డ్ అంటారు. చిరుత శరీరంపై నల్లటి మచ్చలు ఉంటాయి. చిన్న చిన్నగా నల్లటి మచ్చలు ఉంటాయి. ఇది చెట్లు ఎక్కేస్తుంది అనమాట. ఫాస్ట్గా చెట్లు ఎక్కేయగలుగుతుంది. ఇవి ఎక్కువగా ఒంటరిగా జీవిస్తూ ఉంటాయి అన్నమాట. చాలా డేంజర్ జంతువులు ఇవి. ఓకేనా? వాటి దగ్గరికి వెళ్ళకూడదు. లయన్ దగ్గరికి, టైగర్ దగ్గరికి, లియోపార్డ్ దగ్గరికి ఇలా
అడవి జంతువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? హలో కిడ్స్! నేర్చుకున్నారా బాగా జంతువుల పేర్లు ఇంగ్లీష్లోను తెలుగులోను? వాటి యొక్క విశేషాలు, వాటి యొక్క ఇంపార్టెన్స్ కూడా నేర్చుకున్నారా మీరు? వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.